సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారంలో జరిగిన ఓ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యేల కోసం మాత్రమే ప్రజాధనంతో నిర్మించిందని, వ్యక్తిగత అవసరాల కోసం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు స్పందిస్తూ గిచ్చి కయ్యం పెట్టుకున్నారని ఆరోపించడాన్ని ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. గిచ్చి కయ్యం పెట్టుకున్నది తాము కాదని మీ బీఆర్ఎస్ నాయకులని తెగేసి చెప్పారు. ప్రోటోకాల్ వివాదంపై రచ్చ చేస్తుంది బీఆర్ఎస్ నాయకులే అన్నారు. సిరిసిల్లలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రభుత్వానిది అని కేటీఆర్ది కాదన్నారు. టీఆర్ఎస్ నాయకులు వారి సొంత భవనంలాగా భావించడం సరికాదన్నారు. వేములవాడలో కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉందని, అది ఎమ్మెల్యే కోసమే కానీ ఆది శ్రీనివాస్ కోసం కాదని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అప్పటి సీఎం కేసీఆర్ చిత్రపటం ఎలాగైతే పెట్టారో ఇప్పుడు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటం ఎందుకు తొలగించలేదని, ఇది ప్రోటోకాల్ విరుద్ధమా కాదా అని ప్రశ్నించారు. వినోద్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు. ఈరోజు మాజీ మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారు. ఎవరికి గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నాం అంటున్నారు. ఈరోజు ఎమ్మెల్యేల కోసం క్యాంపు కార్యాలయం కట్టించింది ప్రజల ధనంతో. ఎమ్మెల్యేల కార్యాలయం నిర్మాణం చేసింది ప్రజా సొమ్ముతోటి. సిరిసిల్లలో కట్టింది కేటీఆర్ కోసం కాదు, ఎమ్మెల్యే కోసం. రేపు కేటీఆర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవరు ఎమ్మెల్యే వస్తే అక్కడ వేములవాడలో కూడా ఉంది ఎమ్మెల్యే కోసం, ఆర్ఎస్ఎస్ కోసం కాదు. అలాంటి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టకుండా గిచ్చిగా పెట్టుకున్న ముందుగా బీఆర్ఎస్ పార్టీ అన్నమాట సందర్భం చెప్తూ అసలు గిచ్చి గయ్య పెట్టుకునే ప్రయత్నం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రభుత్వ కార్యాలయం ఉండాలని చెప్పి ఒక నిబంధన ఉంది. అలాంటిది ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రభుత్వ ఫోటో లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభిమానుల నాయకులు అంటే తప్పని అడుగుతా ఉన్నారు. అసలు గుండాలాగా ప్రవర్తిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం. ప్రోటోకాల్ రగడ తీసుకొచ్చింది ముందుగా బీఆర్ఎస్ పార్టీ అనే సందర్భం చెప్తూ ఈరోజు గిచ్చి కయ్య మీరు పెట్టుకుంటే ఊరుకోమనే మాట చెప్పే ప్రయత్నం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోను ఈ కార్యాలయంలో పెట్టమని చెప్పంటే దాన్ని భూతత్వంలో బయట ప్రపంచంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు నిస్వరూపాన్ని గమనించబడుతున్నారు. ఇప్పుడెక్కడ ఫోటో తెప్పించుకుంటే ఇప్పటికీ కేటీఆర్ గారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ గారి ఫోటో ఉంది. ఆయన 16 మాసాల క్రితం పదవి చుట్టూ చేసినాము. ఎమ్మెల్యే సీఎం గా పదవి బాధ్యత నుంచి తొలగిస్తే ఇంకా కూడా అక్కడ ఆనరబుల్ తెలంగాణ సీఎం అని కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే ప్రోటోకాల్ విరుద్ధమా కాదా ఆలోచన ఏమని ప్రజలకు చెప్తా ఉంది. ప్రోటోకాల్ విరుద్ధంగా ప్రోటోకాల్ ఉల్లంఘించని మీరైతే ఈరోజు మమ్మల్ని ప్రోటోకాల్ ఉల్లంఘించని చెప్పిన మాట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటే ఎందుకు ప్రశాంత్ రెడ్డి గారు, ఎందుకు వినోద్ కుమార్ గారు మీరు ఉలిక్కి పడి మీరే గిచ్చుతారు, మళ్ళీ మమ్మల్ని గిచ్చి కయ్య పెట్టుకుని చెప్పడం సరికాదు. ఈరోజు ముందుగా మీరు ఎమ్మెల్యే కార్యాలయంలో విధిగా ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాల్సిందే చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు దానికి సంబంధించినటువంటి అంశంలో మరి ప్రభుత్వ అధికారులు సంబంధించిన సందర్భం బట్టి మాట్లాడే విధానం చేస్తారు. మరి మాటలు ఈరోజు తప్పటి విధంగా ఉందని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ కొన్ని అంశాలు నిన్నటి రోజు జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ప్రభుత్వం విప్పుగా ఉన్నాం కాబట్టి స్పందించవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఉంది. మీలాగా నియంత్రణతో కోటలు పోయేటువంటి సందర్భం లేదు. మీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా నిండుగా ఏదైనా సభ ఉందా? మీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా నిండుగా సభ ఉందా? ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు కూర్చున్నట్టు సభ జరిపిందా? ఆనాడు నలుగురే, మొన్నటిదాకా నలుగురే. మన బీఆర్ఎస్ సభ నుంచి ఇద్దరికే పరిమితమైంది. అడిగింది బిడ్డ డాడీ ఇదేం పద్ధతి. ఈ మధ్యలో అభిప్రాయం చూసుకోండి. ఈరోజు మా మీద పడే ప్రయత్నం దయచేసి చేయవద్దని చెప్పండి బీఆర్ఎస్ నాయకత్వానికి ఈ సందర్భంగా ఈ సభ వేదిక ద్వారా తెలియజేస్తూ